హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. కొన్ని రెసిపీస్కి బేకింగ్ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత అబ్బా, ఎంత ప్రాసెస్ ఉందా, ఎవరు చేస్తారులే, తర్వాత చూద్దాం అని అనుకొని ఉంటారు మీలో చాలామంది. అలా అనుకున్నారా? పర్లేదులేండి, బయటికి కామెంట్ రూపంలో చెప్పడానికి ఇష్టం లేకపోతే ఒక లైక్ చేసి తెలియజెప్పండి, నేను తెలుసుకోగలను. ఈరోజు మీకు చూపించే ఈ వీడియో అయితే మటుకు మీ చేత కూడా నేను ఈ రెసిపీని చేయిస్తాను. ఎందుకంటే అంత త్వరగా ఈజీగా చేసేయచ్చు. ఎంత యమ్మీగా ఉంటుందో తెలుసా? తింటున్న ప్రతి స్పూను ఒక అమృతం. ఇంకా నేను చెప్పడం ఇంకా ఆపేస్తాను. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం, పదండి. ఈ రెసిపీకి మెయిన్గా కావాల్సింది పార్లేజీ బిస్కెట్స్. ఇవి చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి కదా, అలాంటివైనా సరే తీసుకోండి. ఒక 3 ప్యాకెట్స్ తీసుకోండి. మనకి కావాల్సింది అయితే మటుకు 30 బిస్కెట్లు. నేను ఇక్కడ పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను, అందులో 4 ఉన్నాయి కదా, నేను 3 మాత్రం యూజ్ చేస్తాను. ఎవరికైనా పార్లేజీ మాకు వద్దు అని అనుకుంటే దానికి ఆప్షనల్గా మేరీ బిస్కెట్స్ లేదు అంటే గుడ్ డే అలాంటివి తీసుకోండి. క్రీమ్ బిస్కెట్స్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే అవి కొద్దిగా ఎక్కువ స్వీట్నెస్ని ఇచ్చేస్తాయి కాబట్టి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని అన్నిటినీ మీరు మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్ లాగా చేసుకోండి. పెద్ద మిక్సీ జార్ ఉంటుంది కదా, అది తీసుకోండి. ఎందుకంటే ఈ బిస్కెట్స్ అన్నీ కలిపి చిన్న వాటిలో వేస్తే కొద్దిగా పైకి వచ్చేస్తుంది అనమాట, అందుకు పెద్దది తీసుకోండి అని చెప్తున్నాను. మీ దగ్గర లోటస్ బిస్కెట్స్ ఉంటే వాటితో కూడా ఇలా ట్రై చేయొచ్చు, అప్పుడు ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారా, బాగా ఫైన్గా పౌడర్ చేసేసాను. ఇప్పుడు ఇందులో మెల్టెడ్ బటర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర బటర్ లేకపోతే ఇంట్లో ఉన్న గీనైనా సరే యూజ్ చేయొచ్చు. కొలతలన్నీ పైన స్క్రీన్ మీద ఇస్తాను. ఈ రెండింటిని ఇప్పుడు బాగా కలపండి. ఇలా కలుపుతున్నప్పుడు మీకు శాండ్ లాగా అవుతుంది అనమాట. ఇలా చూస్తున్నారా, మీరు ఇప్పుడు దీన్ని చేత్తో ఇలా నలిపారనుకోండి, ఒక ఉండలాగా అవుతుంది. అలా అయింది అంటే ఇంకా మనకి పర్ఫెక్ట్గా మిక్స్ అయిందని అర్థం. చూస్తున్నారా, ఇలా నేనైతే ఇలా ఇండివిజువల్గా ట్రాన్స్పరెంట్గా ఉన్న కంటైనర్స్ని తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటివి లేకపోతే ఒకే బౌల్లో చేయాలన్నా సరే చేసుకోవచ్చు. కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉన్న బౌల్స్ తీసుకోండి. అప్పుడు ఏంటంటే లేయర్స్ చాలా క్లియర్గా విజిబుల్ అవుతుంది, చూడడానికి బాగుంటుంది అనమాట. జార్ కేక్స్ తయారు చేయడానికి ట్రాన్స్పరెంట్గా ఉన్న గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, అవైనా సరే తీసుకోవచ్చు. మీకు ఏది ఇంట్లో అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. ఇప్పుడు దానిని కొద్దిగా మనం మిక్చర్ని వేసుకొని ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ అన్నది మీరు చేత్తో చేయొచ్చు, లేదు అంటే స్పూన్తో చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు ఒక బాక్స్ లోపల ఇంకో బాక్స్ పెడితే ఈవెన్గా ఇలా స్ప్రెడ్ అయిపోద్ది. మనకి పని కూడా చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. ఇవన్నీ కూడా మీకు టెక్నిక్స్ చెప్తున్నాను. అంటే కొంతమందికి ఇలా చేత్తో ప్రెస్ చేయడం ఇష్టం, కొంతమంది ఇలా స్పూన్తో చేస్తారు. నాకు పని త్వరగా అయిపోవాలి అనుకుంటే ఇలా బాక్స్ మనం పెడితే ఈజీగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మీకు ఇక్కడ నేను 3 తరికాలు చెప్పాను. ఇప్పుడు వీటిని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, సెట్ అవుతుంది. ఈలోపు మీరు ఏం చేయాలంటే ఒక బాండీ పెట్టుకొని దాంట్లో మార్నింగ్ కాచి మరగబెట్టి పక్కన పెట్టిన పాలు ఉంటాయి కదా, వాటిని వేసుకోండి, ఒక 2 కప్పులు. ఆ తర్వాత షుగర్ను కూడా వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇది వేసిన తర్వాత పాలంతా కూడా బాగా థిక్గా అవుతుంది. మీరు నెమ్మదిగా కలపండి, ఉండలు కట్టకుండా చూసుకోవాలి. అంతే, ఎంతో పెద్ద టైం అయితే పట్టదు. కొద్దిసేపటికి ఈ పాలంతా బాగా థిక్గా అయ్యి ఇలా తయారవుతుంది అన్నమాట. మీకు క్రీమ్తో పని లేకుండా ఈ పద్ధతి చూపించడం జరిగింది. ఇప్పుడు ఇందులో బిస్కాఫ్ స్ప్రెడ్ని యాడ్ చేసుకోండి. అది చాలా కాస్ట్లీ కదండి, అది మా ఇంట్లో లేదు, దానికి బదులు మేము ఏం వెయ్యాలి అని చెప్పి మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది కదా. మీ దగ్గర ఉంటే మట్టుకు ఈ స్ప్రెడ్డే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్గా పీనట్ బటర్ ఉంటుంది కదా, దానిని యాడ్ చేసుకోండి. సేమ్ మెజర్మెంట్స్. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలపండి. ఇలా కలిపితే ఇప్పుడు మొత్తం 3 మిశ్రమాలు అంటే మిల్క్, కార్న్ఫ్లోర్, షుగర్ అండ్ బిస్కాఫ్ స్ప్రెడ్ అంతా బాగా దగ్గరగా అయ్యి ఇలా మంచి కన్సిస్టెన్సీ అన్నది వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు బాగా కూల్ అయిన తర్వాత నేను ఇలా ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకొని
సెకండ్ లేయర్ లాగా వేసుకుంటున్నాను. మీరు ఒకే బౌల్లో చేస్తే మటుకు ఏ పైపింగ్ బ్యాగ్లోనే వేయక్కర్లేదు. అలా డైరెక్ట్గానే మీరు సెకండ్ లేయర్ అనేది వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి, అంతే. ఈ డిజర్ట్ని మీరు పార్టీస్కి, పిల్లల బర్త్డేస్కి, కిట్టి పార్టీస్కి, ఎవరినైనా ఇంటికి పిలిచినప్పుడు ఆఫ్టర్ డిన్నర్ లాగా ఇవ్వడానికి కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా తక్కువ టైంలోనే మంచిగా ఉన్న డిజర్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు బిస్కాఫ్ స్ప్రెడ్ ఉంది కదా, దాన్ని తీసుకొని పైన ఇలా థర్డ్ లేయర్ లాగా అప్లై చేయండి. బిస్కాఫ్ స్ప్రెడ్ లేకపోతే పీనట్ బటర్ని యాడ్ చేసుకోండి, లేదు అంటే నటెల్లాని యాడ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం అన్ని ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. పిల్లలకైతే భలే నచ్చుతుంది. నేనైతే స్ప్రెడ్ ఉంది కాబట్టి పైన అలా యాడ్ చేస్తున్నాను. ఇలా 4 బాక్సెస్లోని వేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను ఈవెన్గా. అంతేనండి, చాలా ఈజీగా మనకి డిజర్ట్ అనేది రెడీ అయిపోయింది. కానీ ఇలా చూస్తే దాని లుక్ అంత బాగోదు కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా అందంగా మార్చుదాం. ఇప్పుడు ఇలా బిస్కెట్స్ తీసుకొని అలా డెకరేషన్ లాగా మధ్యలో పెట్టుకోండి. చూడడానికి చాలా బాగుంటుంది. అంటే చాలా క్రియేటివిటీతో చేశారని చెప్పి తిన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు సైడ్స్ని ఇందాక మనం చేయగా మిగిలిన పౌడర్ ఉంది కదా, బిస్కెట్స్ పౌడరు, దాంతో నేను కొద్దిగా డెకరేట్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇది వద్దు అంటే డ్రై ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ 2 బాక్స్కి మాత్రమే ఇలా బిస్కెట్స్ని పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అంతే అండి. దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. మరి ఫ్రిడ్జ్లో ఉండాలి అని అయితే రూల్ అయితే లేదు. నేనైతే ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. సూపర్ టేస్ట్తో సెట్ అయిపోయింది, అంతే. ఇప్పుడు మీకు ఆ లేయర్స్ చూడండి, దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. 3 లేయర్స్ ఎంత బాగా కనబడుతుందో. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి, అప్పుడు ఇంకా బాగా మీకు లేయర్స్ అనేవి కనబడతాయి. కొంతమంది చాలా తక్కువ స్వీట్ తింటారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఇది బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో మనం వేసిన స్వీట్ అయితే చాలా తక్కువ. చూడడానికే కాదు, తినడానికి కూడా బాగుంటుంది. ఇది నేను చెప్పడమే కాదు, మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. అప్పుడే కదా నేను హ్యాపీ అవుతాను. ఈ రెసిపీ ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసి తెలియచెప్పండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు అడిగిన రెసిపీస్ అన్నీ ఒక్కొక్కటిగా ట్రై చేసి మీ అందరికీ చూపిస్తాను. కొద్దిగా వెయిట్ చేయండి, ఎందుకంటే సోమవారం నుంచి బేకింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అందుకని కొద్దిగా బిజీ అయిపోతాను కదా. అవన్నీ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన రెసిపీస్ అయితే చేసి చూపిస్తాను. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.